చంద్రబాబు కుటుంబ సభ్యులు 5,000 కోట్ల భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించిన బొత్స సత్యనారాయణ ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని బొత్స వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఎంపీ భరత్ ప్రభుత్వ భూమి ఏ విధంగా కబ్జా చేస్తాడని ప్రశ్నించారు. ఈ మేరకు జీవీఎంసీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవ్వడం జరిగింది. దీని తాలూకు కూడా మీ అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తాం. దీన్ని వాస్తవాన్ని మేమే కాదు, పట్టణంలో ఉన్న మేధావులు అందరూ కూడా కోరారు. సాక్షాత్తు మన సర్వీస్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోరారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు. ఇది చట్టానికి భూ చట్టానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఇలాంటి దోపిడీ ఎక్కడ కనీవిని చూడలేదని చెప్పారు. సాక్షాత్ పదవులు అనుభవిస్తున్న రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నాకు కానీ తాత లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలిస్తానని చెప్పి ఈ రకమైన 5,000 కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి ఇది కాబట్టి ఇవాళ మొదటి విడతగా మేము ఇచ్చాం. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. నిన్నటి రోజున మీకు చెప్పాం, దీని మీద ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారా? లేదు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళు వచ్చి దీన్ని వ్యతిరేకిస్తారా? వాళ్ళ తాలూకు వైఖరిని కూడా చెప్పాలి. ఎందుకంటే చెప్తున్నారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పని. మేము మాది వచ్చి స్పీడ్ అని చెప్తానండి. దోపిడీలో నా స్పీడు. విశాఖపట్నం అభివృద్ధి చేయడంలో చూపెట్టండి మీ స్పీడు. విశాఖపట్నాన్ని మరి సొంత నగరాన్ని తయారు చేయడానికి మీ స్పీడ్ చూపెట్టండి. అంతేగాని ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఈ దోపిడీకా ఏం చెప్తారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తారు? జనసేన నాయకులు ఏం చెప్తాడు? డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్తారు? దీని మీద నీతి కబుర్లు చెప్తుంటారు కదా, నీతి మాటలు చెప్తుంటారు కదా. మరి ఇది నీతా, ఇది అవినీతా? చెప్పండి మీరు. ఇది నీతా? ఇది 5,000 కోట్ల రూపాయల ధనాన్ని ఇచ్చి ప్రభుత్వ భూమిని మీరు దోచుకోవడం అనేది నీతా? ఇదేనా సంబంధించిన ఇందుకైనా ప్రజలు మీకు ఓటిచ్చింది? ఇలాంటి కార్యక్రమాలు చేయడానికా? ఈ ధర్మం ఇది. అందుకే మేము వైఎస్ఆర్సీ పార్టీ తరఫున దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ భూదండాలని, భూదోపిడీని దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది సమంజసం కాదు, ఇది న్యాయం కాదు. ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు. మేము ఎప్పుడు అధికారంలో ఉన్న ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి దోపిడీలని, ఇలాంటి వాటిని ఎప్పుడు మేము ప్రోత్సహించలేదు, ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ఏ ఒక్కరిని కూడా వేరే చూపెట్టడానికి మా దగ్గర ఏమీ లేవు. అడగండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అందరం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళం కార్పొరేటర్ కానీ, లేకపోతే ఎమ్మెల్సీ కానీ, మీరు కానీ, లేదా రాజుగారు కానీ, మేము అందరం ఉన్నాం. ఈ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతంలో పెరిగాం. కానీ ఏంటిది? ఓ సెంటా, 2 సెంట్లా, లేకపోతే ఓ చిన్న ఎంక్రోచ్మెంటా? రెగ్యులేషన్ ఏం చేస్తారండి? ఏదైనా ఇంటి కట్టుకున్నప్పుడు పక్కన వచ్చి ఓ సెంటో, 2 సెంట్లో, ఒక గజమో 10 గజాలు ఉంటే దాన్ని రెగ్యులేట్ చేయని అడుగుతారు. 54 ఎకరాలు ఏకంగా రెగ్యులేట్ చేసిన ఇది ధర్మా? ఇది ఇంత దోచుకోవడం న్యాయమా? ఇది విశాఖపట్నం ప్రజలారా చూడండి, విశాఖపట్నం ప్రజలారా ఆలోచించండి, మేధావులారా ఆలోచించండి. కంపెనీ కానీ మన కళ్ళు తెరకపోతే ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం విశాఖపట్నాన్ని పూర్తిగా కబ్జా చేసుకుంటుంది. వాళ్ళకున్న ధర్మం ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో. ఇది మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాం. అయినప్పటికీ ఇవాళ ప్రత్యక్షంగా వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని కోరుతున్నాం. కాబట్టి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా మేధావులు, విజ్ఞులు, సంఘాలు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాం. ఇప్పటికే సిపిఎంతో
మా అధ్యక్షులు మాట్లాడుతున్నారు. మా తాలూకా సంఘీభావాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. వారు కూడా నిన్న వెళ్ళి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది. వారితో మాట్లాడి కలిసి ముందుకెళ్ళడం మాకేం అభ్యంతరం భేదాలు లేదు. మేము ఈ సమస్యలకి పరిష్కారం కావాలి. అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎవరైతే సభ్యులు ఉన్నారో అందులో వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడతాం. వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం. అలాగే ఎవరైతే జనసేన పార్టీ నాయకులు సభ్యులుగా ఉన్నారో వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం. దీన్ని సమర్థిస్తారా ఏం చేయాలని మా తాలూకు అభిప్రాయం చెప్తాం. ఇది ధర్మం కాదని చెప్తాం. వాళ్ళతో కూడా తదుపరి ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దోపిడీలో భాగస్వాములు అయితే వారు కూడా దీని దోపిడీలో భాగస్వాములే దోచుకుందాం అనుకుంటే రేపు ప్రజలే దానికి తగిన బుద్ధి చెప్తారు. మరి ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి గౌరవంగా నిజంగా వాళ్ళకి ఈ రాష్ట్రం మీద కానీ విశాఖపట్నం ప్రజల మీద కానీ విశాఖపట్నం ప్రాంతం మీద కానీ ఉంటే ఈ సబ్జెక్ట్ని ఏదైతే అంశాన్ని విత్డ్రా చేసుకోవాలి. నిజంగా నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే చేతికొచ్చిన డబ్బుని అధికారంతో వస్తున్న 5,000 కోట్ల రూపాయలని వదుకోవడానికి వాళ్ళకి మనసు ఒప్పుతుందంటే నేనైతే నమ్మను. ఎందుకంటే తత్వం అలాంటిది. సో కాబట్టి ఇవాళ మా పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం. అందుకే ఇవాళ వచ్చి సమరసంగా ఇవాళ అధికారులు కలిసి ఈ విన్నప పత్రం ఇచ్చామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏమండి ఎవడదు మీకు చెప్పిదా? గత ప్రభుత్వంలో అలసత్వం జరిగింది. నేను 3 సార్లు 4 సార్లు ప్రెస్ మీట్లో చెప్పాను. మీరు పెద్దగా ఎన్నోసార్లు వచ్చి మీరు గొప్పగా చెప్పారు. దయచేసి సిస్టమ్ ఓపెన్ చేయమండి. ఏ ప్రభుత్వం వేసింది? ఇది తెలుగుదేశం ప్రభుత్వం వేసింది కదా. దాన్నే కదా టైం బౌండ్ పెట్టి వైసీపీ ప్రభుత్వం పొడిగించింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కదా. చేయమనండి. నీతుంటే చేయమనండి. నిజాయితీ ఉంటే చేయమనండి. ఎవరు వద్దన్నారు? అందులో మా పేర్లు కూడా రాశారు కదా.